అందరికీ నమస్కారం అండి. మాది పోలవరం మండలం మామిడిగుంది పంచాయతీ అండి. నేను మాజీ సర్పంచ్ గారినండి. 2001లో నుంచి మాకు ప్రాజెక్టు స్టార్టింగ్ అయిన కాడి నుంచి మేము ఉన్నామండి. నేను సర్పంచ్గా చేసేటప్పుడు కూడా ప్రాజెక్ట్ వర్క్ జరుగుతుందండి. ఫస్ట్ విలేజ్ మా దేవరగొంది గ్రామం అండి. మాకు పునర్వాసం కల్పిస్తామని ఇంటి వాల్యుయేషన్ కూడా చాలా తక్కువగా ఇచ్చారండి. పొలాలు కూడా తీసుకొని 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు అయినా మన గవర్నమెంట్ ల్యాండ్ అసలు మాకు హ్యాండ్ ఓవర్ చేయలేదండి. చాలామందికి కూడా కొంత ఇచ్చి కొంత ఇవ్వలేదండి. పొలాలు కొన్ని రావాల్సిన వాళ్ళకి కూడా ఉన్నాయండి. అలాగే ప్యాకేజీ విషయంలో పిల్లలకి కూడా ఆఫ్ చేసేసారండి. 2 నెలలు వారం రోజులు తేడా ఉన్నా సరే ఆఫ్ చేసేసారండి. నిర్వసితులకి ఏంటంటే మన గవర్నమెంట్ వాళ్ళు ఏం చేశారు, రెవెన్యూ డిపార్ట్మెంటు ప్రతి ఒక్కరిని కంగారు పెట్టేసేసి ఏమి ఇవ్వకోకుండా అక్కడ ఇచ్చేస్తాము నడండి, అక్కడికి ఇచ్చేసాక మీకు అన్నీ సమకూరుస్తామని చెప్పేసి కరెంటు తీసేసి వాళ్ళు వాహనాలతో పంపించుకోకుండా ప్రాజెక్టు వాళ్ళతోనే చేయించేసేసి కనీసం ట్రాన్స్పోర్ట్ ఖర్చులు కూడా ఇవ్వకోకుండా అంత చాలా ఇదిగా చేశారండి. మాకు భూమి ఇవ్వడానికి 4-5 సంవత్సరాలు పట్టిందండి. కనీసం నిర్వాసితులు ఇక్కడ తరలించినప్పుడు కూడా ఏ విషయం కూడా పట్టించుకోవట్లేదండి. ఎంఆర్ఓ కానీ ఆర్డీఓ కానీ మేము ఎన్నో ఫిర్యాదులు చేసామండి. ఆర్డీఓ ఆఫీస్కి వెళ్ళాం, కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళాం. అన్ని సమస్యలు కూడా చెప్పినా సరే మీకు అన్నీ ఇచ్చేసామని చెప్పేస్తున్నారు తప్ప పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకి ముంపు గ్రామం వాళ్ళకి కనీసం ప్యాకేజీ అన్నది ఇవ్వలేదండి. వెనకాల వచ్చిన గ్రామాల కంటే ఇచ్చారండి. నిండా మునిగిపోయిన వాళ్ళు మా దేవరగొంది, మామిడిగొంది, చెవగుండపల్లి, పైడిపాక, రామయ్యపేట, తోటగుందండి. 7 గ్రామాలండి. మెయిన్ పాయింట్ మాదండి. మా విలేజీ 2 సొరంగాలు చేశారండి. ఊరు మయాన్ నుంచి పడిందండి. వర్క్ అంతా మా విలేజ్లోనే జరుగుతుందండి. మెయిన్ ఏంటంటే ప్రాజెక్ట్ అంతా పనులంతా మా దేవరగొంది, చెవగుండపల్లిలోనే ఎక్కువగా అయిందండి. ఇప్పుడు ఏంటంటే మాకు 2013 చట్టం ప్రకారం మాకు ప్యాకేజీలు అన్నీ ఇవ్వాలండి. పిల్లలకి ఇవ్వాలి, మన సైట్కి కూడా రేటు కట్టి ఇవ్వాలి, ట్రాన్స్పోర్ట్ ఖర్చులు ఇవ్వాలి. మాకు భూములు ఇచ్చారు కానీ బోర్లు కూడా వేయలేదండి. ఇప్పటి వరకు కూడా భూమికి బోర్లు ఉన్నా సరే రేట్లు కట్టి ఇచ్చిస్తామన్నారు కానీ ఇవ్వలేదు సార్. ఇంతవరకు కూడా గవర్నమెంట్ ఏమీ కూడా పట్టించుకోవట్లేదు. ఒక ఎంఆర్ఓ కానీ ఆర్డీఓ కానీ చుట్టూరు తిరుగుతున్నాం. ఆఫీసులు కూడా ఎంతో దూరం కాదు, మా ఇంటి పక్కనే ఉన్నాయండి. అయినా మాకు పనులు అవ్వట్లేదండి. పోలవరం ప్రాజెక్టు నిర్వసితుల గ్రామాలకి ఏమి ఇచ్చారు ఏమి ఇవ్వలేదు అన్నది కూడా క్లియరెన్స్గా చెప్పట్లేదండి. ఇప్పుడు ఏంటంటే మా సమస్యలు పెళ్ళైన కుర్రోళ్ళు ఉన్నారండి. వాళ్ళ ఫ్యామిలీతో తల్లిదండ్రుల దగ్గరే ఉన్నారు. 5-6 సంవత్సరాలైనా వాళ్ళకి హౌసింగ్ కట్టలేదండి. వాళ్ళకి హౌసింగ్ కనీసం ప్యాకేజీ కూడా ఇవ్వలేదండి. సైట్ ఇచ్చేసి అలా వదిలేసేసారండి. చాలా సమస్యలు ఉన్నాయండి. మన పోలవరం ప్రాజెక్టు నిర్వసితుల గురించి మాట్లాడాలంటే కనీసం ప్రతి ఒక్కరికి సమస్యనండి.